హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇదైతే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. మనం అమ్మోళ్ళ ఇంటికి పోయినాం కదా కేదారేశ్వర వ్రతానికి. సో ప్రిపరేషన్స్, మేము ఊరికి వెళ్ళడం అదంతా ఆల్రెడీ వ్లాగ్ పెట్టినా, చూడకపోయింటే చూడండి. ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. ముందు వ్లాగ్లో వంటలు, బంతిపూలు గుచ్చడము, మేము ఊరికి వెళ్ళడము, ఇదంతా ముందు వ్లాగ్లో చూసారు మీరు. ఈ వ్లాగ్లో వ్రతం ఎట్లా జరిగింది, కేదారేశ్వర నోము ఎట్లా జరిగింది అనేది ఈ వ్లాగ్లో చూస్తారు. సో ఆల్ సెట్ అనమాట. పందిరేయడం, వెనక పొప్పడేయడము. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, హాయ్ హాయ్ హాయ్. నువ్వు చెప్పు చెప్పు. ఇంకా వద్దలేదా అర్ధగంట వేసి ఇది పెద్దత్త, ఈమె చిన్నత్త, రెండు అత్తలు ఉన్నాయి. ఒకటి రెండు అసలు ఇన్ని రోజులలో అమ్మా ఎప్పుడు వచ్చిరా ఇద్దరు ఒకసారి? ఎప్పుడు రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎప్పుడు వచ్చినా? ఎప్పుడు వచ్చిరా? మన పొద్దుకి అమ్మ చెప్పింది, ఫోన్ చేసి, అన్న నోముకుంటున్నావు రాండి అన్న, అందరు రాండి ముగ్గురు. అమ్మ చెప్పింది నాకు, చెప్తే వచ్చి నాకు ఈ నోముకు రావాలి. మాకుండే నోము, మా అమ్మనప్పుడు మంచిగా నోముకుందు మేము. కాదా నోము, సత్యనారాయణ నోము, దేవునికి నోముకు రావాలని బాగా రెడీ అండి. రెడీ, దేవునికి ప్రసాదం రెడీ, గౌరమ్మ రెడీ, వెనకాల బోనాలు రెడీ, సారీ వెనకాల పటువలు రెడీ, పూజ పటువలు, ఇక్కడ బోనాలు రెడీ, పంచామృతం రెడీ. ఈ సిల్క్ దారం ఎంత తెచ్చిర్రే? మామూలు దారం తెస్తారు కదా, సిల్క్ దారం తెచ్చినావు ఎందుకు? అదే కదరా, దానికి అది చెయ్యాలి, సిల్క్ కూడా. సరే, ఈవినింగ్ వంట పనులు అన్ని పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అందరం స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి ఇంకా దీపాలు ముట్టిస్తున్నాము. దేవుని రూమ్లో అంతా అమ్మ వాళ్ళే చేసుకుంటారు, మనం ఏం చేసే అవసరం లేదు. అక్కడ హెల్పింగ్కి మాత్రమే, మనం బయట మాత్రమే. సో వెయిటింగ్ ఫర్ పంతులు అనమాట. పంతుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను అనుకున్న ఒక పెద్ద ముగ్గేద్దాము పువ్వులతోటి. దాంట్లో దీపాలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. నాకు కూడా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. మొన్న మేము దీపావళి రోజు నేను చిన్నగా మా ఇంట్లో వేసినా కానీ అప్పుడు నాకు ఫోటో తీసేటోళ్ళు ఎవరు లేకుండే, మళ్ళీ పువ్వులు కూడా అప్పుడు ఎక్కడ లేకుండా అనమాట. ఈసారి ఫుల్ పువ్వులు అవన్నీ గ్యాదర్ చేసి నేను పెద్దగా ముగ్గేసి దాంట్లో దీపాలు పెడదాం అనేది ప్లాన్ అనమాట. 7 10 లెక్క పెట్టి 8 తెచ్చినాం. నేను అనుకున్న దానికంటే మస్తు మంచిగా వచ్చింది ముగ్గు. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయరు. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. వజ్ర కిరీటము చూడండి, వజ్ర కిరీటం చూడండి, ముత్యాల హారము చూడండి, నాగాభరణము చూడండి. కాసేపు ఆ దీపాల దగ్గర కూర్చొని పాటలు పాడుకొని కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత అయ్యగారు వచ్చి ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసారు. ఓం కేశవాయ స్వాహ, పోసుకో. ఓం నారాయణ స్వాహ, 3 సార్లు పోసుకుందాం. ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. దీని ఆశం ఎందుకు చేస్తుంది తెలుసా? మరి ఇప్పుడు మీ పేరేనా సంజీవ్ అన్న 2 అక్షరాలు ఏమంటే ఏం చేస్తావు? కుడి చేతులు వేస్తావు, ఎడమ చేతులు లేవు కదా. అంటే కుడి చేసి శుద్ధి ఉండాలి కాబట్టి శుద్ధి చేసుకున్నావు, ఫస్ట్ చేయి కడుక్కున్నావు. మరి ఒక చేయ కూడా శుద్ధి ఉంటే అయిపోతుందా? నీ దేహం మొత్తం శుద్ధం కాబట్టి ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ అనేది గోవింద నామాలు. ఈ గోవింద నామస్మరణ లోపల నీళ్ళు పంపేయడం వల్ల ఆ గోవింద మా దేహాన్ని మొత్తం శుద్ధి చేస్తున్నాడు అన్నట్టు. మన తర్వాత ఎంగేజ్ చేస్తాం కాబట్టి 2 అక్షరాలు చేయాలి. దీపాలు దండ పెట్టుకోండి. దీపాల దగ్గర ఒక పువ్వు పెట్టండి, పసుపు నాలుగు బొట్టు పెట్టింది కాబట్టి ఒక పువ్వు పెట్టండి. శుభం కర్త్వం కళ్యాణం ఆరోగ్యంతో సంపద శత్రుపతి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమరమే పాపం ప్రాప్త కాలో దీపో నమోస్తుతే, సంధ్యా దీపో నమోస్తుతే. ఈ రోజు నేను మా ఇంట్లో కేదార్నోము నోముకుంటున్నా. నేను తెలిసో తెలియక అగ్నిలో చేయబడుతుంది, మట చేయబడుతుంది కాదు, బట్ట పెడితే కాలుతుంది. అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే ఆయన పని ఏంటంటే అన్ని హరింపేసి అన్నింటినీ కాలుస్తాడు. ఇప్పుడు అగ్నిదేవుడు ఇలా మొక్కుతున్నాను, ఎందుకంటే దేవుడా నాలో ఉన్న పాపాలని కోపం పూజ చేస్తే వస్తుందా? రాదు. నాకు పెద్ద కోపం అంటే కోపాన్ని హరింపజేయవు. పాపాలు తెలిసిన తర్వాత చిన్న చిన్న పాపాలు చేస్తే మనం చేయకుండా వీరికి వచ్చినా మనం
ఏనైనా చేస్తా నువ్వే చేస్తావు, ఎవరికి అబద్ధం చెప్పకు. అది కూడా పాపం అంటే చెల్లెలు చిన్న 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 పాపాలు చేసి ఉంటాం కాబట్టి దేవుడా నా పాపాలని కోపాలని హరింపజేయాలని దీపాలు దండం పెడతాం. అందుకే అర్థమైందా? మన ఆయన శివశిర దేవునికి ఎంత మంచిగా మొక్కుతుందో, హౌ క్యూట్. అందుకే క్యాప్చర్ చేసుకున్న ఆ మూమెంట్ని. బిడ్డ చెప్పిన పక్కిలో చెప్పినావు, చుట్టపో చెప్పిన దోసాలు చెప్తావు, నా ఇంత వ్రతం ముందు రాదని చెప్పినావు, మా దేవుళ్ళు చెప్పినావు చెప్పలే మనం మర్చిపోతాం కాబట్టి ఇప్పుడు గంట కొట్టుకుంటా అయ్యారు చేశారా నీ గంట కొట్టుకుంటా దేవుడు అందరూ పిలువని పిలిచేయ నమ ఓం శిల్పకందికాయ నమ ఓం హేరంబరాయ నమ ఓం సర్వసిద్ధిపరాయ నమ ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అగరబత్తి పెట్టు. దశ అగరబత్తి ముట్టించిన పెట్టు. దశాంగం గులోపేతం సుగంధం సుమనోహం ధూపంగాచ సర్వద శ్రీ గణేశానుగ్రహం ధూపమాగ్రహయామిం. మహాదేవాయ నమః. తృతీయగంధి పూజయామిం. ఓం ఋషభద్రవాయ నమః. చతుర్థగంధి పూజయామిం. ఓం గౌరీశాయ నమః. పంచమగంధి పూజయామిం. ఓం రుద్రాయ నమః. అష్టమగంధి పూజయామిం. ఓం పశుపతయే నమః. సప్తమగంధి పూజయామిం. ఓం భీమాయ నమః. అష్టమగంధి పూజయామిం. ఓం త్రయంబకాయ నమః. నవమగంధి పూజయామిం. ఓం నీలలోహితాయ నమః. దశమగంధి పూజయామిం. ఓం హరాయ నమః. ఏకాదశగంధి పూజయామిం. ఓం స్వరహారాయ నమః. ద్వాదశగంధి పూజయామిం. ఓం భార్గాయ నమః. త్రయోదశగంధి పూజయామిం. ఓం స్వయంభువే నమః. చతుర్థగంధి పూజయామిం. ఓం శర్వాయ నమః. పంచదశ గ్రంథి పూజయామిం. ఓం సదాశివాయ నమః. షోడశగంధి పూజయామిం. ఓం ఈశ్వరాయ నమః. సప్తదశగంధి పూజయామిం. ఓం ఉగ్రాయ నమః. అష్టదశగంధి పూజయామిం. ఇక్కడ అయ్యగారు కేదారేశ్వర స్వామి 21 నామాలు చదువుతారన్నమాట. అవి చదివినప్పుడు మనం ఇక్కడ నేను దారం చూపిస్తున్నానా, మనకు కేదారేశ్వర నోము మనకు వంశపారంపర్యంగా ఉంటేనే మనం నోముకోవచ్చు అనమాట. ఇట్లా మధ్యలో వరలక్ష్మి వ్రతం, వినాయకుని పూజ ఇట్లా చేసుకున్నట్టు అవి చేసుకోవడానికి కాదు, మనకు ఉంటేనే మనం చేసుకుంటాం అన్నట్టు. ఈడ కనిపించే ఈ దారానికి ఒక వెండిది కానీ బంగారుది కానీ మనకు వంశపారంపర్యంగా ఏది వస్తుందో అది ఒక కొండిలాగా ఉంటుంది అనమాట. 2 సైడ్లు కొండలాగా ఉండి వాటికి చిన్న చిన్న చెత్తిలలాగా ఉంటాయి. ఆ చెత్తిలనే మనం సంవత్సరం ప్రతిసారి నోము చేసుకున్న ప్రతిసారి ఒకటొకటి చేయించుకొని దానికి పెట్టుకోవాలన్నమాట. చెత్తి టైపు వెండి కలిగితే వెండి, బంగారుది కలిగితే బంగారుది. సో ఇది మనకి ఆధారం అనమాట నోము చేసుకోవడానికి. ఇట్లా ఏమీ లేకపోతే మనం చేసుకోవడానికి ఉండదు ఈ కేదారేశ్వర నోము అనేది. అండ్ మనం ఈ 21 నామాలు చదివినప్పుడు ఆ కొండికి ఒక దారం చుట్టి సిల్క్ థ్రెడ్ అండ్ వాళ్ళు ఇస్తారు కాటన్ థ్రెడ్, ఆ 2 కలిపి 21 ముళ్ళు వేస్తారనమాట ఈ కేదారేశ్వర వ్రతంలో. దర్శించి పరిలాడుతారు. శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే మన పార్వతి మాతకు అనుగ్రహం పొందాలంటే ఏమైనా వ్రతం ఉందా చెప్పవాలంటే ఆ శునకాది మహాములు ఇలా చెప్తాడు వాళ్ళతో ఏమంటే ఒకే ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతం పేరు ఆ ఒక వ్రతం పేరు ఏమంటే శ్రీ కేదారేశ్వర వ్రతం. శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించినట్లయితే పవిత్రమైంది తీసుకోవాలి. సర్వదా నివసి పరమేశ్వర పాదోదకం పావనం శివుని లింగం మీద విషం పోసిన తాగినా కానీ మన విషం కూడా ఎక్కదు. అంటే ఎంత ఫలితం ఉంటుంది శివునికి అంత ఉంటుంది అన్నాడు. ఏ తాగినా పవిత్రమైంది. అన్ని రోగాలు తీస్తే కానీ రోగాలు పెంచదు. మనకు నోము 1/2 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొంచెం డెడికేటెడ్ చేస్తే ఒక 45 మినిట్స్ పడుతుంది అంతే. వ్రతం నోము అయితే కంప్లీట్ అయిపోయింది. చేసిన విధానం మంచిదా? నేను అది ఆయనే డబ్బులు ఆయనకి ఇచ్చేసినట్టు ఆయన దగ్గర ఉన్న డబ్బులు మళ్ళీ డబ్బులు వెతుక్కుంటారు. సో వాళ్ళు ఆడ నోము చేసుకున్నంత సేపట్లో నేను వచ్చి పిండి దీపాలు చేస్తున్నాను అనమాట. వాళ్ళ నోము కంప్లీట్ అయిపోయింది, ఒక పొద్దు కూడా ఇడిచారు. ఇప్పుడు మేము ఇక్కడ పిండి దీపాలు ఎందుకు చేస్తున్నా అంటే దీపదానం చేయడం కోసం పిండి దీపాలు చేస్తున్నాం. కాశీలోను గయాలోను వటాభూషం కింద అన్నదానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ రోజు మా ఇంటికి వచ్చిన ఈ అయ్యగారికి నా ఇష్టపూర్వకంగా బియ్యము, పండ్లు, పలహారాలు, కూరగాయలు నాకు తోచిన విధంగా ఇవ్వడం వల్ల అంతే ఫలితం రావాలని ఈ కార్తీక మాసం నందు దీపదానం చేయడం వల్ల నాకు మంచి జరగాలని ఈ అయ్యగారికి నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను. మన అయ్యగారు నా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తున్నాను. పుత్రిక
నేను ఆడెందుకు దీపదానం ఇచ్చిన అంటే ఎట్లాగో అయ్యగారు వచ్చారు కదా, మళ్ళీ నేను ఇక్కడ ఇంట్లో చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఇక్కడైనా ఇవ్వాల్సిందే కదా, కార్తీక మాసంలో ఎప్పుడు ఇచ్చినా తప్పు ఉండదు అన్నట్టుగా నేను అక్కడనే అయ్యగారు ఉన్నారు కదా అని ఆయనకే ఇచ్చేసిన అనమాట. స్వయం పాకం అండ్ దీపదానం కూడా. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, మా దీపదానం కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మ డాడీ వాళ్ళు పొద్దున్న నుంచి ఒక పొద్దు ఉన్నది అమ్మ. సో ఒక పొద్దు ఇడుస్తారు అనమాట. ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతనే మనం తినాలి. యాక్చువల్లీ పంచామృతం తాగడంతో వాళ్ళు ఒక పొద్దు విరమణ అయిపోతుంది. అట్లనే ఇక వాళ్ళు తినేస్తే మేము కూడా తినేసేయచ్చు అని ఫస్ట్ వాళ్ళని తినమని చెప్పినాము. ఈ కేదారేశ్వర వ్రతంలో ఆ బోనాలు వండుతారు వాళ్ళు. ఆ బోనాలు ఆ వ్రతంలో ఆ నోములో కూర్చున్న వాళ్ళిద్దరు మాత్రమే తినాలి, మనం ఎవ్వరం తినడానికి ఉండదు. మనకు సపరేట్గా వండుతారు, అది తినాలి మనము. ఆడ నోము దగ్గర పెట్టినవి మనకి ఏవి ఇయ్యరు మనకి. ఇంకా మేము తింటున్నాం అనమాట ఇక్కడ. ఫస్ట్ పిల్లలకి పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత మనం తిందామని ఇంకా మా తమ్ముడిని కూర్చోబెట్టి పిల్లలిద్దరిని అండ్ మా అత్తమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు తింటున్నారు. ఎందుకంటే వడ్డించే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు తిన్న తర్వాత మేము తిందామనేసి ఫస్ట్ మా అత్తమ్మలకి, మా మామకి, మా తమ్మునికి, పిల్లలకి పెట్టేసినాము. ఇంకా మేము కూడా తినేసాము. కాసేపు అయిన తర్వాత నేను పటాకులు తీసుకొచ్చినాయి కదా, ఆ నుంచి తమ్ముడు తీసుకొచ్చినాయి, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాయి కదా, అవి కూడా మేము కాలుస్తున్నాం అనమాట. నేను తీసుకుపోయినాయి అన్నీ, అందులో ఇంకా కొన్ని మిగిలినాయి, అక్కడనే పెట్టేసి వచ్చేసిన. ఇంకా పటాకులు తీసుకొని పటాకులు కాల్చేసి ఇంకా ఆ రోజు నైట్ పడుకుండిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే మండే రోజు మేము రిటర్న్ అవుతున్నాము, బుధవారం రోజు కార్తీక పౌర్ణమి ఉందనేసి ఇంకా మళ్ళీ వచ్చి నేను ఇక్కడ దీపాలు పెట్టుకోవాలి అనేసి, మళ్ళీ నేను లేకపోతే మా వారు వెళ్ళరు టెంపుల్కి, పెట్టారు, మళ్ళీ పిల్లలకు కూడా స్కూల్ పోతుంది అనేసి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. ఆ రోజు అంటే మండే రోజు మధ్యాహ్నం అంటే 11:30 తినేసి ఒక 11:30కి అంతా మేము స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ చిన్నపాపకు కూడా ఇంకా క్యూర్ కాలేదు, బట్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ ఫుల్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని మేము వచ్చేస్తున్నాము. పాప మెడలో కనిపించి అవి ఓమముళ్ళు అనమాట. కోల్డ్ అయింది కదా, ఆ ఓమ స్మెల్కి కొంచెం తక్కువ అవుతుంది, నాకు రిలీఫ్గా ఉంటుంది అనేసి ఓమముళ్ళు వేసినాం. నేను అమ్మ మమ్మల్ని సిద్దిపేట వరకు వచ్చి బస్సు ఎక్కించింది. అమ్మ ఇక్కడ వరకు వస్తా అనేది కానీ నేనే వద్దన్నా, ఎందుకు అక్కడిక్కడ వెంటనే ప్రయాణం ఎలా ఉండవు కదా అనేసి ఇంకా నేనే వద్దన్నా. 11:30కి అంతా మేము అక్కడ స్టార్ట్ అయిపోతే ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయింది అనుకుంటా. 2:30 అయింది. మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అమ్మ ఇంకా నయ్యం ఎండ వస్తుంది. యాక్చువల్లీ ఆ రోజైతే వర్షం పడేటట్టుగానే ఉండే వెదర్, బట్ అస్సలు పడలేదు వర్షము, మంచిగా ఎండ వచ్చింది. ఇంకా నేను మధ్యలో ఆగి పిల్లలకు టిఫిన్ తీసుకున్నా. ఎందుకంటే అక్కడ 10:30కి అట్లా తిన్నాము. తిన్న తర్వాత ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ వేస్తారు, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకనేసి పిల్లలకని టిఫిన్స్ తీసుకొచ్చిన. అమ్మాయి మొత్తానికి అమ్మ వాళ్ళ ఇంటికి పోయి నోము చూసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇది ఈ వీడియో ముచ్చట. మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ చేయరు. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.